వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ను కలిసి రాజీనామా లేఖిస్తున్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంకు టికెట్ ఖరారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన చెబుతారు. ప్రస్తుతం ఎంపీ సంజీవ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ఎందుకు మీరు రాజీనామా చేయవలసి వచ్చింది? ఏమైనా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా? మీకేదో ఎంపీ స్థానం ఇవ్వట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది, పార్టీ మారుతున్న ప్రతి ఇదంతా వాస్తవం ఎంతండి? లేదండి, నేను పార్టీ నాకు ఎంపీ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో 3 months బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను. అన్న నేను సీఎం గారితో మాట్లాడి చెప్తాన్నారు. దాని తర్వాత నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. నేను ఇప్పుడు నా టెన్యూర్ అయిపోయింది 5 years. నాకు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి ఆశీర్వాదంతో ఎంపీ అయ్యాను. సరే, నేను చేయగలిగింది చేశాను విత్ ఇన్ లిమిట్స్, కొన్ని లిమిట్స్లో. మరి బయటకు వస్తే నేను డెవలప్మెంట్ గురించి గట్టిగా మాట్లాడగలుగుతాను ఒక బీసీ నాయకుడిగా అనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. అంటే మీరు పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది, అందులో వాస్తవం ఎంత? నేను మన గుండె మీద వేసుకుని చెప్పగలుగుతాను, ఇంతవరకు ఏ పార్టీతో మాట్లాడలేదు. నేను ఒక పార్టీలో ఉంటూ ఒకరితో జీవిస్తూ దొంగచాటున కక్కుర్తిపడి ఇంకో చోట మాట్లాడటం అది నా బేసిక్ లైఫ్ స్టైల్ కాదు. ఎలక్షన్కి కొద్ది నెలలు ఉంది, మీకు టెన్యూర్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, ఇంకో సెషన్ కూడా ఉన్నట్టుంది. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది అనేది క్వశ్చన్. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మనకు 5 days ఉంటుంది ఇంకా పార్లమెంట్, అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. లెజిస్లేటివ్ బిజినెస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్. టెన్యూర్ ఎండింగ్లోకి వచ్చేసాం. మరి ఇప్పుడు కూడా మనం గలం ఇప్పలేదు అనుకోండి, ఇతను ఏదో స్వార్థంగా వచ్చాడు, ప్రోటోకాల్ ఎంజాయ్ చేసాడు, వెళ్ళిపోయాడు అంటారు. మీరు ఫైనల్గా రాజీనామా చేసింది కేవలం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనేనా, మరిదైనా రాజకీయ కోణం ఉందా ఇందులో? లేదండి, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలు వేస్తారు. నేను ఏం చేశానో ప్రజలకు చెప్పుకునే అవకాశం నాకు రావాలా? ఆ అవకాశం ఈ రూపంగా తీసుకుంటున్నాను. అయ్యా, నేను మీ ప్రతినిధిగా ఇవి చేశాను, ఇవి చేయలేకపోయాను. నేను చేయలేకపోవడానికి కారణాలు ఏంటి నేను ప్రజలకు చెప్పాలి. దిస్ లైక్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ మై సెల్ఫ్ గివింగ్ టు పబ్లిక్. ఇది తన పార్లమెంట్కి సెగ్మెంట్కి సంబంధించినటువంటి పరిధిలో అభివృద్ధికి సంబంధించి వెనకబడినటువంటి నేపథ్యంలో ఆ అంశాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత తనపైన ఉన్నది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల కోసం, ప్రజా సంస్థల పోరాటం కోసమే తాను పార్లమెంటు సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి కూడా పూర్తిస్థాయిలో రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్తున్నారు. తనకు ఎవరు కూడా ఇప్పటివరకు ఆహ్వానం పలకలేదు. ఒకవేళ ఆహ్వానిస్తే కనుక తన సన్నిహితులతోటి, తన ఎవరైతే ప్రజా సంస్థలపై పోరాటం చేసి కలిసి వచ్చేటువంటి వారు ఉన్నారో వారందరితో చర్చించిన తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. కెమెరా పర్సన్ అంజితో వసంత్, టీవీ9 విజయవాడ నుంచి.